యాక్మీ ఈవెంట్స్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని భారతీయ పేరిట శుక్రవారం విశాఖలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ సాంకప్రత బాచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1999లో యుద్ధంలో విజయానికి ప్రతీకగా నిలిచిన కార్గిల్ దివస్ కార్యక్రమం నిలుస్తుందన్నారు. వీర సైనికులు ఆనాటి కార్గిల్ యుద్ధంలో ప్రాణత్యాగం చేశారని వారిని గుర్తు చేసుకుంటూ మనం వేడుకలు చేసుకుంటున్నామని, అయితే అమర సైనికుల కుటుంబాలు మాత్రం అమరను స్మరిస్తూ ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఈరోజు కూడా గుర్తు పెట్టుకుంటూ ఏడుస్తూ ఈరోజు కూడా బతుకుతున్నారు. వాళ్ళ త్యాగాలు కూడా మనం ఈరోజు గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు మనం రాత్రి కూడా హాయిగా నిద్రపోతున్నాం అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీర సైనికులు సరిహద్దులో పగలు రాత్రి కాపాడుతున్నారని, అందుకే మాకు ఆ స్వర్ణావకాశం దొరికింది. 1961 అప్పుడు జాన్ ఎఫ్ కెనడీ యుఎస్లో ఆయన ప్రెసిడెంట్, ఆయన పేరండి, మీ దేశం మీకోసం ఏం చేస్తారని, ఏం చేయగలుగుతారని ఎప్పుడు అడగొద్దు. మీరు మీ దేశం కోసం ఏం చేస్తారని, ఏం చేయగలుగుతారని అది అడగాలి. మనం ఎక్కడ ఉన్నా, స్కూల్లో ఉన్నా, కాలేజ్లో ఉన్నా, నా వయసు 15 ఉన్నా 70 ఉన్నా, మనం వైజాగ్లో ఉన్నా, పుదుచ్చేరిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మనం అందరం దేశభక్తి ఎలా ప్రదర్శించాలంటే మన దేశం కోసం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఆయన చెప్పినట్టు అవినీతిని ఎదిరించడానికి ముందుకు రావాలి. 26/1999లో మన కార్గిల్ భారతదేశం మీద గెలిచిన రోజు. మరి ఈనాటికి 2024కి ఇది 25 సంవత్సరాల జూబిలీ చేసుకునే సందర్భంగా దేశం అంతా నలుమూలు చేస్తున్నారు కార్గిల్ పండుగని. అలాగే మన విశాఖపట్నంలో కూడా మా యాక్మీ సత్యం సంస్థ ఆధ్వర్యంలో భారతీయం పేరిట అన్ని స్కూల్స్, కాలేజెస్, స్టూడెంట్స్ అందరూ కలిపి ఒక చిన్న కార్యక్రమం చేస్తూ, మరి ఈసారి 25 ఇయర్స్ కనుక ఒక నలుగురు ప్రత్యేకమైన పర్సనాలిటీస్ మేము ఇన్స్పిరేషన్గా ఉంటారని సన్మానం చేస్తాం. అందులో ఒక వేణుస్వామి గారు, ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కార్గిల్ టైంలో వర్క్ చేస్తారు. అలాగే కనకరాజు గారు, ఆయన కూడా కార్గిల్లో వర్క్ చేస్తారు. అదే సుభాన్ షేక్ గారు, ఆయన మరి జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్తో ఫైట్ చేసి ఆయన కుడి చేయి కూడా ఆయన పోగొట్టుకున్నటువంటి వ్యక్తి కూడా మన దగ్గరికి వచ్చారు. అలాగే రతన్ రాజ్ గారు అని ఐ స్టాండ్ ఫర్ ద నేషన్. ఈ నలుగురు పర్సనాలిటీ ఈరోజు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని మేము
మన గౌరవ సిపి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వారి చేతుల మీద నగర ప్రముఖుల మీద వారికి సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మన స్కూల్ పిల్లలు కూడా సెయింట్ జోసెఫ్ కాలేజ్ గర్ల్స్, అలాగే మరి విశాఖ వ్యాలీ స్కూల్స్, వృక్ష స్కూల్స్, స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్, ఇలా అన్ని స్కూల్స్ అందరూ వచ్చి వాళ్ళ చేతుల కల్చరల్ పరంగా మేము సంఘీభావం తెలిపామండి. ఈరోజు ఆ కార్యక్రమం భారతీయ యొక్క ముఖ్య ఉద్దేశం అది. మరి మీడియా మిత్రులు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మా యాక్టివ్ తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్.